సినిమా ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, అలసట వచ్చినా, ఆకలిస్తున్నా, ఏ టైంలో అయినా ఎలాంటి మూడ్ లో ఉన్నా నాకు ఫర్వర్డ్ తోడు నీడగా ఉండేది సినిమా. కానీ సినిమా మీద నాకున్న ప్యాషన్, అబ్సెషన్ కొన్నిసార్లు శాపంగా మారుతూ ఉంటది. ఎస్పెషల్లీ కంగువా లాంటి సినిమాలు చూసినప్పుడు. మూవీలో మ్యాటర్ ఏం లేకుండే అసలు ఆ పార్ట్ కూడా అనవసరం, కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఇది బోరింగ్ అబ్బా, ఏంట్రీ సీన్స్ అనిపించారు, అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తా. ఇలాంటి సినిమాలు చూసాక వచ్చే ఇరిటేషన్ ని, ఫ్రస్ట్రేషన్ ని మడిచి జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలీదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక మినీ బిర్యానీ ప్యాకేజ్ మర్చిపోతా. కానీ బిర్యానీస్ పడుకున్నా కూడా సినిమా కల్లోకి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి అది ఒక కళాఖండం అని. ఈ వీడియోలో కంగువా గురించి మాట్లాడుకోబోతున్నాం. కంగువా నేను ఒక సేమియా పాయసంలో చూస్తా. పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మిల్క్, సేమియా, డ్రై ఫ్రూట్స్, షుగర్, ఇలాచి. ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. శ్రద్ధతో తీస్తే మంచి పాయసం అవుతుంది. బట్ నో, అదవదమ్మా. ఇప్పుడు ఒకడు వస్తాడు, వీటన్నిటితో లేజీగా పాయసం చేస్తాడు. షుగర్ కి బదులు సాల్ట్ వేస్తాడు, మిల్క్ కి బదులు వెనిగర్ కలిపిన టొమాటో సాస్ వేస్తాడు, డ్రై ఫ్రూట్స్ కి బదులు డ్రైగానే ఉన్నాయి కదా అని కుంకుడుగా వేస్తాడు. ఇప్పుడు ఆ పాయసం ఎలా ఉంటది? ఆబ్వియస్లీ చండాలంగా ఉంటది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తా. యాక్టర్స్ ఆర్ లైక్ ఇంగ్రీడియంట్స్, డైరెక్టర్స్ అండ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ లైక్ షెఫ్స్. ఈ చెఫ్స్ ఆ ఇంగ్రీడియంట్స్ ని కరెక్ట్ గా వాడుకుని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తీస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. కానీ అది జరగదుగా, అంతేగా. సో ఈ వీడియోలో నేను ఎవరిని పర్సనల్ గా క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను జస్ట్ మేకర్స్ తీసుకున్న కొన్ని క్రియేటివ్ డిసిషన్స్ ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నా. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. సినిమా స్టార్ట్ అవడమే మంచి ఫారెస్ట్ లొకేషన్స్ తో, ఫీల్ గుడ్ అంబియన్స్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. వావ్, సూపర్ అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఆ మధుర క్షణాలు ఎక్కువసేపు ఉండవని. స్టార్ట్ అవడంతోనే దింపుతారయ్యా అవని. మనం నివసిస్తున్న ఈ దేవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఐ డోంట్ నో, నాకు ఇలా అనిపించిందా లేదా అందరికి ఇదే ఫీల్ వచ్చిందా? ఈ యాంట్మే స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ఇరిటేషన్ వచ్చింది నాకు. ఎక్సెప్ట్ ఇన్ దట్ సాంగ్. మిగతా సీన్స్ లో ఆ డబ్బింగ్ వల్లేమో తెలియదు కానీ చిరాకు దొబ్బింది. ఎందుకని ఒకరికి పుట్టుకో, ఎందుకు ఒకరితో నెట్టుకో, ఎందుకు ఒకరిచే గిట్టుకో ఎవరికీ తెలియదయ్యా. ఎందుకు ఈ చిత్రం సొత్తినో, ఎందుకు ఈ వీడియోస్ ఎత్తినో ఎవరికీ తెలియదు. అది మన ఎవ్వరికీ తెలియదా? చూస్తుంది ఆ చంద్రవంక. అన్ని ప్రశ్నలకి సమాధానం దానికే ఎరుక. సినిమాలో సెకండ్ మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఈడే. కంగువా ప్లేస్ లో నేనుంటేనా ఎప్పుడో సంపేది నిన్ని. ఈ క్యారెక్టర్ కోసం ఆ పిల్లని ఎవరు కాస్ట్ చేశారు కానీ వాళ్ళని పిలిచి ఆవేశం స్టార్ తో అవార్డు ఇప్పించవచ్చు. ఆరెంజ్ యాక్టింగ్ అయ్యా, బుర్రపాడు యాక్టింగ్. కొన్ని సీన్స్ లో అయ్యగారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అసలు మ్యాడ్ మ్యాక్స్ మెరిడియస్ ని గుర్తిస్తాయి. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయ్యా. తర్వాత ఇక్కడ నుండి ఒక AI జనరేటెడ్ క్లిప్ ఒకటి ఉంటది. Child's brain power amplification is now 75% complete. Activating memory zone. Child's brain mapping in progress. ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కాబట్టి వాడిపాడు దొబ్బుదాం అని వాడిస్తున్నట్టు ఉంటది. అసలు అది ఎంత ఇమ్మెచ్యూర్ గా ఉంటదంటే ఐ వాజ్ లైక్, సినిమా చూసినప్పుడు థియేటర్ వాడు వేరే ఫోల్డర్ ఏమైనా ఓపెన్ చేశాడు అనుకున్నాను. లిటరలీ 350 crores బడ్జెట్ సినిమాలోని సీన్ ఇది. చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటది ఆ సీన్ అండ్ అస్సలు ఇంపాక్ట్ ఉండదు. అయితే కొన్ని ఇమేజెస్ ని జనరేట్ చేసి వాటిని యానిమేట్ చేశారు, అది మాత్రం అస్సలు సింక్ అవ్వలేదు. దానికి తోడు మళ్ళీ ఆ AI వాయిస్ ఒకటి నా తొక్కలోదే. శివగారి సినిమా తీసే ముందు ఓంని కలిసి ఉండాల్సిందే. ఎవడ్రక్కడ ఓమన్ రాసింది? ప్రశాంత్ వర్మన్ కలిసి ఉండాల్సిందే. ఇంతలో పిల్లాడు ల్యాబ్ నుండి ఫెన్సింగ్ కి ఇంత బొక్కెట్టి పారిపోతాడు. అలర్ట్ రాగానే అదేదో దేశానికి ముప్పు వచ్చినట్టు హెలికాప్టర్లు, వెపన్లు తీసుకుని బయలుదేరతారు. ఏంటి, ఒక పిల్లాన్ని పట్టుకోవడానికి ఇంతమందా? ఒరే, ఆడమైనా టెర్రరిస్టా, తీవ్రవాదా? సరే, సినిమా ఇంట్లో చూపించినట్టు వాడికి టెలికెనిసిసో టెలిపతియో తెలుసు అనుకుందాం. హెలికాప్టర్లు గట్రా లేకుండా వెళ్తే ఆ పిల్లాడు వేసేస్తాడు అనుకుందాం. ఓకే, అలాంటప్పుడు అసలు ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్ లో ఏం జరుగుతుంది, పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి సలార్లో మాదిరి రష్యన్ ఆర్మీని తీసుకెళ్ళినా నాకు నో ప్రాబ్లం. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, ఉండదు.
అది వదిలేసి వాడు మిస్సింగ్ అనగానే కమాన్ చార్జ్ జట ఎస్కేప్డ్ అంటారు. థియేటర్ లో ఐ వాజ్ లైక్ ఏంట్రా ఏం జరుగుతుందిరా? ఆ అవ్వేమో గిట్టుకో పట్టుకో ఉంటది, ఇక్కడేమో వీళ్ళు పిల్లాడు వెనకబడి ఏదో యుద్ధం చేసినట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు. వాట్స్ హ్యాపెనింగ్ రా అని సినిమా చూస్తున్నా ఇంతలో ఆ ట్రైన్ షాట్ వస్తుంది. బొగ్గుతో కంగుని డ్రా చేస్తుంటే ఫ్లాష్ కట్స్ వస్తాయి. అప్పుడు ఓ నో, మనం సినిమాని రాంగ్ గా జడ్జ్ చేస్తున్నాం అనుకున్నా, కానీ నో లేదు, నేనే రైట్ అప్పా. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందయ్యా అస్సలైన టార్చర్. 2024 అని టైటిల్ వేసి బ్రో డూడ్ అంటారు. ఏదైనా ఇరికిస్తే ఇరికించినట్టు తెలియకూడదు, ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అదే ప్రాబ్లం. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే బోరింగ్ గా ఉంటది, వద్దు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తే ఫ్రెష్ ఫీల్ వస్తుంది, అది కూడా వద్దు. ఉన్నదానికి మించి లేనిది ఉన్నట్టు చూపిస్తూ అక్కడేమి లేదని తెలిసేలా రోత్ యాడ్ చేసి లౌడ్ మ్యూజిక్ పెట్టి చూపిద్దాం. వావ్, అద్భుతంగా ఉంటది. ఆ నాన్ సింక్ గేమింగ్ గ్రాఫిక్స్ ఒకటి ప్రతిసారి వావ్. ఐస్ క్యూబ్స్, డెఫినెట్ గా శివ గారు ఓంని కలిసినట్టున్నారు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాంటి గ్రాఫిక్స్ నా మ్యారేజ్ వీడియోలో కూడా ఉంటాయి. సేమ్, కాకపోతే కొంచెం టైమింగ్ అండ్ క్వాలిటీ కొంచెం బెటర్ గా ఉంటుంది. పట్టుకుంది నేనే. సో మీ ఇద్దరు ఈ 5 lakhs షేర్ చేసుకోండి. బ్రీతింగ్ ఎయిర్ కూడా షేర్ చేయను, బౌంటీ మనీ షేర్ చేసుకుంటారా? I'll never share my money because కచూడా. ఇదే ప్రాబ్లం. ఒక సీన్ ని ఇలా కూడా కట్ చేయొచ్చా అని నేను సినిమా చూసినప్పుడు చాలా సార్లు అనుకున్నాను. ఆ సడన్ కట్ షాట్ కి అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తా. హే ఇది నా బౌంటీ అని కొట్టుకుంటారా, అక్కడ వాళ్ళకు బ్రేకప్ అయింది. ఎస్, అదే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు ఈ షాట్ తో డైరెక్టర్. ఇట్స్ అ న్యూ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డూడ్, నీకు తెలియదులే. We've got Zeta, the one that escaped. We picked up his brain signal in Goa. వాడి లొకేషన్ తెలిసిందిరా బట్ట అంటే వాడి బాస్ ఏమో acquire Zeta's brain schematics and bring his head. అక్రాఫ్ గిమటిస్ హెడ్. ఇలాగే ఉంటది మరి ఆడు చెప్పేది కూడా. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. You only know story from the day it was made. అంటే ఏంటి? ఇంగ్లీష్ పీస్ లో లేదా తెలుగులో చెప్పండి సార్ ప్లీజ్. And to live without a reason. So who see after in Goa? ఈసారి అస్సలు అర్థం కాల. నీ ముఖ కవళికలలో ఉద్వేగము, రాగద్వేషము, కంగారు, ఆతృత, కుళ్ళు, కడుపు మంట ఒక 100 షేడ్స్ కనిపిస్తున్నాయే. అంత పెద్ద సీన్ ఏంటి? ఇన్ని రోజులు మీరు సూర్య పీక్ యాక్టింగ్ ని చూసారు, మీరు ఎవ్వరూ చూడని యాంగిల్ నేను చూపిస్తానట్టుంటది సీన్. అండ్ ఈ ప్రెసెంట్ టైంలలో సీన్స్ అన్ని ఎలా ఉంటాయంటే వీళ్ళేదో వేరే గ్రహం నుండి వచ్చినట్టు అటు ఇటు గెంతుతా ఉంటారు. ఒక్కడు కూడా తిన్నగా డైలాగ్ చెప్పడు. సీన్ జరుగుతున్నప్పుడు హీరో ఏమో సడన్ గా గిటార్ ప్లే చేస్తాడు, తర్వాత సడన్ గా బుల్లెట్ తగులుతుంది, ఆడు పోతాడు. ఆ పిల్లోడు ఆ షిప్ లోకి వచ్చేస్తాడు, ఎలా వస్తాడో తెలీదు, ఏదేదో జరుగుతూ ఉంటది. తర్వాత ఈ బుడ్డోడు కాకలేసిందంటే రెస్టారెంట్ తీసుకెళ్తాడు, అక్కడికి కూడా హీరోయిన్ వస్తుంది. నేను ఆ సీన్ డిస్క్రైబ్ చేయలేనప్ప, క్రింజ్ ప్రో మ్యాక్స్ ఉంటది ఆ సీన్. ఇంతలో ఒక ట్విస్ట్, హీరోయిన్ హీరోని మోసం చేస్తుంది. ఇంకో ట్విస్ట్, సేమ్ ప్లేస్ కి వెతుక్కుంటూ ఆ ల్యాబ్నా బట్టాస్ కూడా వస్తారు. మనలో వస్తే మామూలుగా రారుగా, మినిమం 2 హెలికాప్టర్లు, 2 RPGలు, అంతేనా అంటే లేదు, లిస్ట్ ఇంకా ఉంది. M416లు, AKMలు పట్టుకొని వచ్చేస్తారు. వీళ్ళు వచ్చింది ఆ బుడ్డాన్ని వేసుకెళ్ళడానికా లేదా ఆ రెస్టారెంట్ ని పేల్చడానికా అర్థం కాదు. ఇంకేముంది, స్టార్ట్ మ్యూజిక్. ఆర్పీజీలతో ఆ కార్లను లేపేసి పిల్లోని ఎత్తుకెళ్ళిపోతారు. అదేదో నార్మల్ గానే తీసుకెళ్ళుండొచ్చుగా, అంత విధ్వంసం అవసరమా? ఆ కిడ్నీ తీసుకెళ్తుంటే హీరో ఆవేశం పట్టలేక వేలు ఇరక్కొట్టుకొని మరి ఆ కఫ్స్ నుండి తప్పించుకొని చేస్ చేస్తాడు. దెన్ ఒక బ్యాక్ స్టోరీ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథ వినాలా? టు బి ఫ్రాంక్, ఆ ట్విస్ట్ బాగుంటుంది కానీ ఆ హ్యాండ్ విఎఫ్ఎక్స్ చూసాక నవ్వు వచ్చింది. వెరీ పూర్ విఎఫ్ఎక్స్. నాటక విధ్వంసుడవు, అరవీర రౌద్రుడవు, చతురంగ రణతుంగ పౌత్ర.
ఫిల్మ్ మేకింగ్ లో షో డోంట్ టెల్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటది. ఎగ్జాంపుల్, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం కంటే చూపిస్తే ఆడియన్స్ కి బాగా అర్థం అవుతుంది, మోర్ బిలీవబుల్ గా ఉంటది. బాహుబలిలో శివుడు క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది శివలింగాన్ని ఎత్తడంతో చూపిస్తారు. అమరేంద్ర బాహుబలి ఎంత పవర్ఫుల్, ఎంత స్మార్ట్ అనేది తన స్కిల్స్ అండ్ వార్ లో యూజ్ చేసే టాక్టిక్స్ ని చూపించి ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేకాని కండల కొండల ప్రచండల ఇలా ఓవర్ టెల్లింగ్ ఎక్కడ ఉండదు. కంగువా సినిమా మొత్తం టెల్లే ఉంటది, ఎక్కడా షో చేయరు. ఆ క్యారెక్టర్ ఏంటి, బలాలేంటి, బలహీనతలేంటి షో చేస్తేనే కదా ఆడియన్స్ కి తెలిసేది. అది వదిలేసి కండల కొండలంటే ఎక్కదప్ప. క్యారెక్టర్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తే ఫైట్ సీన్స్ లో నరుగుతున్నప్పుడు మనకు కూడా హై వస్తుంది. సరే పోనీ ఆ టెల్ అయినా నార్మల్ గా చెప్తారంటే లేదు, చెవులు పగ్గిలిపోయేలా అరుస్తారు. ప్రతి క్యారెక్టర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటది. ఎంత ట్రైబ్ అయితే మాత్రం అలా అరుస్తారా? రక్త కన్నీర్ మనుషులతో ఫారెస్ట్ లో వితౌట్ ఓపెన్ ఫైట్, వెన్నుపోటు, తర్వాత హీరో రాజ్యం వదిలేస్తాడు, ముసలి ప్రాణం వదిలేస్తుంది. ఈ రక్త కన్నీర్ హెడ్ హీరో ఫాదర్ నేసేస్తాడు, హీరో ఈయన వేసేస్తాడు. ఆ కిడ్ వాడంతకు వాడే కోసేసుకుంటాడు, పోతాడు. ప్రెసెంట్ టైంలలో ఫ్రాన్సిస్ ఆ కిడ్ ని సేవ్ చేస్తాడు. హ్యాపీ ఎండింగ్, అంతే సినిమా. పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఏం జరుగుతుందో కార్తిక్ కూడా అర్థం కాదు. ఎక్కువసేపు లాగదీయాలని నాకు కూడా లేదు. సింపుల్ గా చేస్తాను ఈ వీడియోని. సినిమా దొబ్బడానికి మెయిన్ రీజన్ బ్యాడ్ స్క్రీన్ ప్లే, వర్స్ట్ ఎగ్జిక్యూషన్, బ్యాడ్ టెక్నికల్ వర్క్. సినిమా బడ్జెట్ 350 కోట్లు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రాడ్ దింపింగ్ అనుకుంటే ఎలాంటి సీన్స్ తీయొచ్చు, కానీ అటెంప్ట్ చేయలేదు వాళ్ళు. కాలీవుడ్స్ బాహుబలి అయ్యే పొటెన్షియల్ ఉండింది కంగువాకి, బట్ టోటలీ వేస్టెడ్. సో యా, దట్స్ ఇట్. వీడియోపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ వన్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. జస్ట్ ఇప్పుడే YTCO మెసేజ్ చేశాడు. వాళ్ళు ఏదో సబ్స్క్రైబ్ అనే బటన్ ని యాడ్ చేశారంట. దాన్ని క్లిక్ చేస్తే అది పింక్ అవుతుందంట. ఒకసారి చేయండి చూద్దాం.